ఓరి నాయనో, ఏంది రేట్లు? బంగారం గురించోళ్ళ ఇక బంగారం దుకాణం పోవాలంటేనే ధైర్యం రాదు కావచ్చు. రేట్లు గట్ల పెరిగినాయి. మరి బంగారమే ఏంది, వెండి సుత రయ్య రయ్య ఉరకనే ఉరికింది. వెండి రేటు తెలితే మీకు చక్కెరత్తది కావచ్చు. చూడుర్రి మరి. ఓరి దేవుడో, ఏంది అసలు? వెండి కిలా ఎంత అనుకుంటున్నారు? ఇప్పుడు అక్షరాల 3 లక్షలు. అరే ఆవంటే 3 లక్షల రూపాయలు పట్టుకపోతే కిలో వెండి వస్తుంది. ఇది కొత్త రికార్డట. ఒక్కరోజే వెండి మీద 8,000 పెరిగింది. ఇక బంగారం ఏమన్నా తక్కువనా? అసలు ఈ నడుమ బంగారం గురించి తలుసుకుంటుంటేనే గచ్చు గజ్జుమంటున్నది. ఇక దీని రేటు కూడా మళ్ళా పెరిగింది. ఒక్కరోజే 2,000 పెరిగిందట. ఇక చెప్పు కథ. కరెక్ట్ రేటు చెప్పాలంటే తులం బంగారం ఇప్పుడు 1,45,700 రూపాయలు. 10 రూపాయల ఫ్రూటినో 20 రూపాయల షాయి బొట్టో ఫ్రీ దుకాణంలకు పోతే. అదన్నట్టు ముచ్చట. మరి ఎందుకు ఇట్లా రేట్లు పెరుగుతున్నాయి అయ్యా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లన్నీ జరంతా ఎటమటంగా ఉన్నాయటనుల. ఇక ఇది జాలదని ఈ అమెరికోను చేయబట్టి అంత ఆగమాగమైతుంది కదా. ఇరాను అమెరికా దేశాల నడుమ కీసులాటలు అవుతున్నాయి. గక్కడెక్కడో కీసులాటలైతే మన బంగారం మీద ఏసరు పడ్డది. మన దుకాణాల కాడ రేటు పెరిగింది. చూసినావా ఏడికెంచి ఏడికి పోయిందో కథ. అసలు పెండ్లిల సీజన్ లేకుంటేనే గిట్లా రేట్లు పిరమైతే ఇక ముహూర్తాలు వచ్చినప్పుడు ఇంకెట్లుంటుందో ఏందో. అందుకే పైసలు ఉన్నప్పుడే పావులెత్తో ఈ సమయంతో కొనుక్కొని పెట్టుకుంటే నయం అనిపిస్తుంది.